వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. రాష్ట్ర ఉద్యోగులకు భారీ ఊరట ఇచ్చే తీర్పు వెలువడింది. పాత పింఛన్ స్కీమ్ ఓపీఎస్ తప్పనిసరిగా అమలు చేయాలని హైకోర్టు గట్టిగా చెప్పింది. లేకపోతే అధికారులపై కోర్టు ధిక్కర కేసు. ఏమైంది ఈ కేసులో? పూర్తి వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ లో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగులకు పాత పింఛన్ స్కీమ్ ఓపీఎస్ అమలు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ తీర్పులో ముఖ్యంగా సెప్టెంబర్ 1, 2004 ముందు నోటిఫికేషన్ వచ్చిన వారికి ఓపీఎస్ వర్తిస్తుంది. ఆ తర్వాత జాయిన్ అయినా సరే వారికి కూడా ఓపీఎస్ హక్కు ఉంటుంది. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ వర్తించదు. హైకోర్టు స్పష్టం చేసింది ఏంటంటే జూన్ 10 లోపు ఈ తీర్పు అమలు చేయాలి. లేకపోతే కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలి. ముఖ్య అధికారుల ఆదేశాలు. న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి గారు, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు ఇద్దరు జూన్ 10న కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఓపీఎస్ అమలు చేయకపోతే కేసు న్యాయశాఖలో పనిచేస్తున్న 65 మంది ఉద్యోగులు దాఖలు చేశారు. వీరి వాదన ఏమిటంటే, మేము 2004కి ముందు నోటిఫికేషన్ ద్వారా అప్లై చేస్తున్నాం. ఎంపిక ప్రక్రియ మొత్తం ఓపీఎస్ సమయంలో జరిగింది కాబట్టి మాకు ఓపీఎస్ వర్తించాలి. హైకోర్టు ఈ వాదనను అంగీకరించింది. ఇది కేవలం 65 మందికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం. జన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, ఇతర శాఖలు మొత్తం సుమారు 13,000 మంది ఉద్యోగులకు లాభం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇలాంటి వారికి ఓపీఎస్ అనుమతించే మార్గం ఇచ్చింది. ఇప్పుడు ఈ తీర్పుతో వేల మందికి పెద్ద రిలీఫ్. సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మారే అవకాశం. తీర్పు రాష్ట్ర ఉద్యోగులకు గేమ్ ఛాలెంజ్ గా మారింది. ప్రభుత్వం జూన్ 10 లోపు అమలు చేస్తుందా లేదా అధికారులు కోర్టు ముందు హాజరవుతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మీ అభిప్రాయం ఏమిటి? ఓపీఎస్ అమలు చేయాలా? కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.